అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడే మనకి అమీర్పేటలో మనకి ఏదైతే కమ్మ సంఘం ఉంటుందో దాని పక్కకి ఇది ఎవరికైనా తెలుసు అందరికీ. అయితే మనం దాదాపుగా 10 రోజుల నుంచి చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది అమాంతం ఈసారి ఆషాఢం సేల్ కావడం వల్ల, అంటే ఆషాఢ మాసం కావడం వల్ల అనుకోవచ్చు, గోల్డ్ రేట్ అనేది అయితే అమాంతం చాలా తగ్గుకుంటూ అయితే ఒక 10,000 పాటు తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు మనము. అయితే ఈరోజు ఒక 800 అయితే పెరిగింది. మరి ఇలానే పెరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వచ్చేది శ్రావణ మాసం, మరి తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనం చూసుకున్నాం, ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాము. ఇది ఇలాగే కొనసాగుతుంది ఈ నెల మొత్తం అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కొంతమంది కస్టమర్స్ అయితే ఇది మొత్తంగా కూడా 60కి వెళ్తే బాగుండు అన్నట్టుగా కూడా చాలామంది ఆశించారు. అంటే ఆశించని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఈరోజు ప్రస్తుతం ఉన్న రేట్ వచ్చేసి ఒక 800 పెరిగింది. అయితే మొత్తంగా కూడా 64కు వెళ్ళింది అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. ప్రస్తుతం మనతో పాటు సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఏం చెప్తారు, గోల్డ్ రేట్ మొన్నటి వరకు చూసుకుంటే కనుక బాగా విపరీతంగా తగ్గింది ఈసారి. అంటే ఉన్నటువంటి కస్టమర్స్ కూడా చాలా మంది మనకి చెప్పడం అయితే జరిగింది, ఈసారి ఇంతలా తగ్గింది, ఎప్పుడు ఇంతలా తగ్గలేదు. నార్మల్గా పెరగడం తగ్గడం అనేది కామన్, డైలీ ఉంటూనే ఉంటాయి అవి. గ్రాఫ్ అనేది పెరగడం తగ్గడం రోజు క్వైట్ కామన్. బట్ ఈసారి అయితే బాగా తగ్గిందని అన్నారు. ఎందువల్ల ఇంత తగ్గుంటుంది అంటే ఈసారి ఆషాఢం మాసం ప్రతిసారి వచ్చేదే మనకి, ఈసారి ఎందుకు తగ్గడానికి కారణాలు ఏంటంటారు? తగ్గడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ గత లాస్ట్ అనేసి బట్టి చూసుకుంటే ఈ ఏదైతే కమోడిటీస్ అంటే మన గోల్డ్ మీద ట్యాక్సులు పెంచడమో మార్పు చేయకుండా ఉండడమే జరిగింది లాస్ట్ 10 years బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో. ఈసారి బడ్జెట్లో ఏం జరిగిందంటే కస్టమ్స్ డ్యూటీని 6% తగ్గించారు గోల్డ్ మీద, మనం ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద. సో దానివల్ల బంగారం ధర స్ట్రైట్ అవే 6% బంగారం ధర తగ్గింది. తదనుకున్న మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల వల్ల ఇంకో 2-3% తగ్గి ఓవరాల్గా ఒక 10% వరకు బంగారం ధర తగ్గడం జరిగింది ఈ లాస్ట్ 10 daysలో. అంటే ఓవరాల్గా మనం 10 days బ్యాక్ బంగారం ధర చూసుకుంటే 78,000 ఉండే బంగారం ధర ఆల్మోస్ట్ 69,000-70,000 వరకు డౌన్ అయ్యి ఇప్పుడు రికవరీ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు రైట్ నో మనం 10 days బట్టి బంగారం ధరని డౌన్లో చూసిన బంగారం ధర ఒక్కసారి ఈ రోజు అనుకుంటే ఒక 800 రూపీస్ పెరిగి బంగారం ధర 10 గ్రాములు 71,500 రూపీస్ దగ్గర, రైట్ 71,500 దగ్గర ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. సో ఈ మనకున్న అంచనా ప్రకారం ఈ బంగారం ధరలు కొంత సర్టెన్ టైం వరకు అయితే ఇలాగే స్టేబుల్గా ఉంటాయి. అంటే 72-73 ఈ గ్యాప్లోనే ఉంటుంది. మేబీ మనకు దసరా పండుగ ఆ టైంకి బంగారం ధర యాజ్ యూజువల్గా మళ్ళీ పెరిగే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. జనాలు ఏమంటున్నారంటే వచ్చినటువంటి కొంత అప్సెట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఏదైతే మొన్నటి వరకు తగ్గింది అని అనుకున్న రేటు మళ్ళీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. మరి దీని మీద ప్రజెంట్ జనాల రెస్పాన్స్ ఎలా ఉండింది? బంగారం ధర మన జనాల పర్సెప్షన్ ప్రకారం తగ్గదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో మన ఈ 70,000-80,000 కొనుక్కోవాలని మైండ్ ప్రిపేర్ చేసుకున్న టైంలో బంగారం ధర ఒక్కసారిగా 7,000-8,000 తగ్గడం, మళ్ళీ వాళ్ళ ఆశలు సిగిరించి ఒకసారిగా ఒక్కసారిగా ఏంటంటే వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొనేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో పెరిగేది, సో నా తగ్గేది అయితే కాదు అనుకున్న ఛాన్స్ మనకు వచ్చింది. సో ఇప్పుడు బంగారం ధర గవర్నమెంట్ ద్వారా అవ్వచ్చు, లోకల్ ఇంటర్నల్గా జరిగే ట్రేడింగ్ల వల్ల కావచ్చు, బంగారం ధర స్టిల్ 70,000 ఆ రేంజ్లో ఉంది. సో రాదు అనుకున్న ధరకు ఆ ధరకు వచ్చినప్పుడు పబ్లిక్ యాజ్ యూజువల్లీ పాజిటివ్గానే థింక్ చేస్తారు. చాలామంది కస్టమర్ లాస్ట్ 1 week బట్టి చెప్పాలంటే మనం మార్కెట్ 2-3 పెరిగారు, పబ్లిక్ వాకిన్స్ పెరిగినాయి. సో సేల్ కూడా ఆల్మోస్ట్ అందరికీ పెరిగినాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ రేట్ రేట్ అనేది తగ్గదు అనుకున్న టైంలో తగ్గింది. బడ్జెట్లో కూడా బంగారం ధర మీద తగ్గిస్తారని కూడా ఎవరు ఊహించలేదు. 1-2% తగ్గిస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసుకుని 6% అంటే చాలా హ్యూజ్, చాలా పెద్ద అమౌంట్. సో ఒకసారిగా అంత రేటు పడిపోయేసరికి పబ్లిక్ కూడా బంగారం కొనడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చాలా ఎలా ఉన్నారంటే 1 week బట్టి చూస్తే బంగారం ధర ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. మనం కూడా కస్టమర్స్తో కొంతమంది మాట్లాడడం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే ఇది ఒక్కసారిగా 60కి అయితే ఖచ్చితంగా వెళ్తుందని తెగేసి చెప్పారు. అంటే చాలా నమ్మకంగా ఉన్నారు, తగ్గుతుంది కానీ పెరగదు గ్రాఫ్ అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు మెంటల్గా. సో అందుకే ఈ టైంలోనే కొంటే కూడా బాగుంటుంది అన్నట్టు కూడా వాళ్ళు చాలామంది రావడం అయితే జరిగింది. సో మొత్తానికి 60 వెళ్తుంది అనుకుంది, మళ్ళీ పెరుగుతూ ఉంది గ్రాఫ్. ఇది ఏంటంటారు, మళ్ళీ ఇంకా ఇది ఎన్ని రోజుల పాటు ఉండొచ్చు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రేట్? అలా నేను చెప్పలేమండి. ఖచ్చితంగా బంగారం ధరకి ఇప్పుడు వచ్చిన మెయిన్ సమస్య ఏంటంటే
పూర్వం బంగారాన్ని రకరకాల కరెన్సీలు కొంటాం చూసాం, డాలర్లోను, యూరోలోను, ఇండియన్ కరెన్సీలు. ఇప్పుడు లేటెస్ట్గా క్రిప్టో కరెన్సీలు కూడా కొంటున్నారు. సో చాలా కంట్రీలు క్రిప్టో కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఆ వాల్యూ కూడా పెరగడం వల్ల ఈ మధ్యన బంగారం ధర 80,000కి వెళ్ళడం కారణం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆ కరెన్సీతో ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి దాని వాల్యూ పెరిగేసరికి దాన్ని డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇంకా పెరగదు అన్నది ఒకసారి పెరిగినప్పుడు దాన్ని తీసేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. తీసేసి దాన్ని ఏం చేశారంటే సేఫెస్ట్ జోన్ ఏదైనా ఉందంటే మెటల్ బంగారం. అందరూ బంగారంలో కొనడం వల్ల 78,000 80,000 రేంజ్కి బంగారం వెళ్ళిపోవడానికి ఆ క్రిప్టో కరెన్సీ అనేది ఒక రీజన్. అయితే ఆ రీజన్ నుంచి ఇంకా అలాంటి ట్రేడింగ్ జరిగినప్పుడు బంగారం ధరలు తగ్గడం అనేది చాలా తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే డాలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిలో క్రిప్టో కరెన్సీ కూడా యాడ్ అయినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్లో తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ, పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అటువంటి సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ మనకు ఒక 6% కస్టమ్ డ్యూటీ తగ్గించడం, ఆల్టుగెదర్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల బంగారం ధర ఒక 2-3% ఎక్స్ట్రా తగ్గడం, ఓవరాల్గా ఓ 9% 10% బంగారం ధర తగ్గడం అనేది ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మాత్రమే జరిగింది, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. సో ఒక్కసారిగా డిమాండ్ మొత్తం ఇండియాలోనే పెరిగింది. ఆ పెరిగిన డిమాండ్ వాళ్ళు 80 రూపాయలు పెరగడానికి కారణం. సో బంగారం ధర నాకున్న అంచనా ప్రకారం మళ్ళీ దసరా టయానికి 575+ ఉంటుంది తప్ప లోపైతే లేదు. మీరేమంటారు అంటే కస్టమర్స్ ఇప్పుడు జనాలు రావడానికి ఇప్పుడు వస్తూ ఉంటారు, రావడానికి ఇదేది బెస్ట్ ఆప్షన్ అంటారా? అంటే ఈ ఆషాఢం మాసం ఉంది, ఇది ఒక సేల్ నడుస్తుంది, ఇప్పుడు తగ్గుంది అనుకున్నది మళ్ళీ పెంచారు, ఇలా పెరుగుతూ పోతుంది, మళ్ళీ ఇప్పుడు శ్రావణం వస్తుంది, దీంట్లో ఏమన్నా సేల్స్ నడిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి, ఆఫర్స్? మీ పరిభాష ప్రకారం జనాలకి పండగ సీజన్ కొనే అవకాశం ఎక్కువ ఉంది, పెరిగే అవకాశం ఎక్కువ. ఇట్ ఈజ్ యువర్ పర్సెప్షన్. సో మీ పర్సెప్షనే చెప్తుంది కదా పెరుగుతుందని. సో నేనేమంటానంటే బంగారానికి ఆషాఢం శ్రావణం అనేది ఏం లేదు. ఇది గ్లోబల్ కమోడిటీ. ఇట్లాంటి దాంట్లో సేల్స్ పెడుతూ ఉంటారు కదా, ఇది గ్లోబల్ కమోడిటీ. సో ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సందర్భం కూడా బంగారం ధరని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎక్కడో అగ్నిపర్వతం పేలిందని, ఎక్కడో యుద్ధం వచ్చిందని, ఎక్కడో బ్యాంకు కొలాప్స్ అయిందని, ఎక్కడో వడ్డీ రేట్లు తగ్గించలేదని, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బంగారం ధర మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యేది బంగారం ధర మాత్రమే. ఎక్కడో యుక్రెయిన్ యుద్ధం అయితే బంగారం ధరకి యుక్రెయిన్కి సంబంధం ఏంటి? మన ఆలయన్స్లో బంగారం ధర పెరిగిపోయి ఉంటుంది. సో ఈ కమోడిటీస్ అన్నీ చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యే ఉన్న కమోడిటీస్లో బంగారం అనేది ఫస్ట్ ఉంటుంది. సో బంగారం ధరకి ఆషాఢానికి శ్రావణానికి సంబంధం లేదు. మార్కెట్ డిమాండ్ ఉందంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇండియాలో డిమాండ్ ఉందా, అమెరికాలో డిమాండ్ ఉందా అనేది మ్యాటర్ కదా దానికి. సో కస్టమర్కి ఏం చెప్తానంటే మీరు ఒక రేట్ అనుకున్నారు, ఈ రేటుకి వస్తే కొనుక్కోవచ్చు అని. ఆ రేటుకి వచ్చినప్పుడు కొనేసుకోమని నేను చెప్తాను. ఆ రేటుకి వచ్చినప్పుడు ఇంకా తగ్గుద్దని ఆలోచిస్తే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, మీరు అనుకున్న ధర కూడా ఉండకపోవచ్చు. సో మీరు ఒక రేట్ అనుకోండి, ఈ రేటుకి వస్తే కొనేసుకోవచ్చు, మనం పర్లేదు అనుకుంటే ఇప్పుడు 70,000కి వస్తే కొనుక్కోవచ్చు అని 3 మంది రెడీగా ఉన్నారు, వచ్చింది కొనేసుకోవడమే. 70,000కి వచ్చినప్పుడు ఇంకా 60,000కి వస్తుందేమో, 50,000. ఇది పెట్టుకోవడం ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకోండి, కానీ దానికి పాసిబిలిటీస్ కూడా చెక్ చేసుకోండి. పాసిబిలిటీ అనేది చాలా రేర్, చాలా తక్కువ. ఇలాంటి సందర్భం లేదు. మనకి ట్యాక్స్ తగ్గింది కాబట్టి ఇంత తగ్గింది, అదే ట్యాక్స్ తగ్గలేదని పక్కన పెట్టండి, బంగారం ధర ఈ రోజుకి 77 మీద అలాగే ఉంటుంది. సో మీకు అనుకోని ఛాన్స్ అదృష్టంలాగా వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోమనే చెప్తాను నేను. మంచి ఛాన్స్ అంటారా మరి? కొనుక్కున్నాడు గోల్డెన్ ఛాన్స్ అని చెప్తా. వెయిట్ చేస్తున్న వాళ్ళకి వార్నింగ్ అని చెప్తా. ఎందుకంటే తగ్గేదానికి ఆస్కారం అనేది 100 అనుకుంటే 100లో 1% తగ్గేదానికి ఉంది, 99% పెరిగేదానికి ఉంది. ఏది మేజర్గా తీసుకోవాలి, 1 మేజర్గా తీసుకోవాలా, 99 మేజర్గా తీసుకోవాలి అనేది వాళ్ళ చాయిస్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అంటే ప్రస్తుతం మీరు ఇచ్చేటువంటి దీంట్లో ఏమైనా ఆఫర్ ఉందా? ఇంకా ఏం తగ్గించేటువంటి అవకాశం ఏం లేదా? క్యాజువల్ కస్టమర్కి రిలేషన్షిప్లో మనకు 1 or 2% అనేది కామన్ కన్సిడర్ ఉంటాయండి. సో వస్తువుని బట్టి మనం చూస్ చేయగలుగుతాం. పర్టికులర్గా తగ్గించి అమ్మడం అనేది ఏ బంగారం కొట్టులోనూ ఉండదు. థ్యాంక్ యూ అండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటివరకు ఎవరన్నా అంటే అప్సెట్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు కదా? బంగారంలో అప్సెట్ అనే పదం లేదు సార్. లేడీస్ ఇక్కడ రాగానే వాళ్ళనే మర్చిపోతారు, ఇంకా అప్సెట్ అనే పదం ఆడి నుంచి మీరు అన్నట్టుగా నిజమే అండి. ఎందుకంటే బంగారం ధర పెరిగిందా తగ్గిందా అని చూసుకుంటే మనకి సందర్భం వచ్చిందంటే కొనాల్సిందా. జనరల్ పర్సెప్షన్ చెప్తానండి, రేట్ చూసుకున్నట్టు 20% అండి, బంగారం ధరతో సంబంధం లేకుండా పర్చేస్ చేసే వాళ్ళు 80% అండి. మన 20% పీపుల్ గురించి మనం మాట్లాడుకునేది. 80% పీపుల్ వాళ్ళ నీడ్ ప్రకారం కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. అయితే రేటు పెరిగింది అనుకో, అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి వచ్చాక రేటు పెరిగింది అనిపిస్తే అడ్జస్ట్మెంట్ 20 గ్రాములు కొనుక్కున్నవాడు 18 గ్రాములు కొంటాడు, అంతే తప్ప కొనకుండా అయితే వెళ్ళాడు. ఇక
ఇంకా గోల్డ్ కానీ వచ్చి తిరిగి వెళ్ళే ప్రసక్తే ఉండదు, అందరూ గోల్డ్ ప్రియులు. బంగారాన్ని కొనాలి అంటే ఫండమెంటల్ ఏంటంటేనండి, మన దగ్గర డబ్బులు ఉన్న ప్రకారం కొనుక్కెళ్ళిపోతే ఆ బంగారం ఆటోమేటిక్గా బంగారం ధర పెరిగిందంటే ఆల్రెడీ ఇంతకుముందు మీరు కొన్న బంగారం ధర కూడా మీకు కూడా పెరిగే ఉంటుంది ఇంట్లో. సో బంగారానికి మాత్రం ఆ వాల్యూ ఉంది. రూపం ఏ రూపంలో అయినా దాని వాల్యూ ఇంతైనా తగ్గదు. అది చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి, ఒక వస్తువుగా ఉన్నాయి, ఒక బిస్కెట్గా ఉన్నాయి, దాని వాల్యూ ఇంచెత్తు కూడా తగ్గదు. సో బంగారం ధర అన్న దాన్ని బ్లైండ్గా కొనేసుకోవచ్చు. కొనుక్కునేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కునే వాళ్ళు మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకుని రైట్ టైమా రాంగ్ టైం అనేది చెక్ చేసి ఇన్వెస్ట్ చేసేటోళ్ళు మాత్రమే. మామూలుగా డొమెస్టిక్గా కొనుక్కుంటారు కదా, సో వాళ్ళు అవన్నీ లెక్కేసుకోక్కర్లేదు. సో మనకి వాళ్ళు తగ్గిందంటే బెనిఫిట్ ఎక్కువ అవుతుంది, తగ్గలేదనుకోండి బెనిఫిట్ రాదు, కొనుక్కుండా పోవాలి తప్ప. ఒకసారి మీ జనాల అంటే ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం విత్ యువర్ పర్మిషన్. హాయ్ అండి. హాయ్ అమ్మ. రామలక్ష్మి. సూపర్ ఏమమ్మ. మా అమ్మమ్మ గారి పేరే. బంగారం కొనడానికి వచ్చారా? బొందు తీసుకుంటా వచ్చాను. అంటే ఎట్లా అనిపిస్తుంది? మొన్న నిన్నటి వరకు కూడా అమాంతం ఈసారి ఆషాఢం సేల్ చాలా తగ్గుతూ వచ్చింది కదా, మరి ఈ రోజే కొనడానికి వచ్చారా? నిన్న మొన్నటి వరకు కొంచెం ఉండే, ఈ రోజు అయితే 800 అయితే పెరిగింది అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఒక 800 పాటు పెరిగింది అంతే. తెలియదు మాకు, కాళ్ళు తీసుకుని బొందు తీసుకుందాని వచ్చాం, పెరిగినట్టు తెలియదు మాకు. సరే, ఉన్న ప్రస్తుతం బంగారం రేటు ఒక 67 చేంజ్ అయితే ఉందంటున్నారు, 70. ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఎట్లయినా తప్పదు, కొనుక్కుంటమే. అంతేనా? సో రేట్ కొనాలనుకుంటే రేట్ తో సంబంధం లేదు? లేదండి, లేదు లేదు, నిజమే. అంటే మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గేటువంటి అవకాశాలు లేవంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్. తప్పదమ్మా కొనుక్కోవాలనుకున్నప్పుడు, మాకు ఆడవాళ్ళకి అదే కదా ముఖ్యం. సరే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది ప్రెసెంట్ ఈ రోజు? అంటే కొంత నిన్నటి వరకు తగ్గినటువంటి బంగారం రేట్ ఈ రోజు కొంత 800 పాటు పెరిగిందంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏముందండి, పెరిగింది, పెరుగుతూనే ఉంటుంది కదా. సో కొనే వాళ్ళకి రేట్తో సంబంధం లేదంటారా? అంతే. మీ పేరండి? సుబ్బారెడ్డి అండి. ఎట్లా అనిపిస్తుంది అండి ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్? మీకు తెలిసిన రేట్ ఏంటండి? నిన్నటి వరకు తగ్గింది, ఈ రోజు అయితే ఒక 800 పాటు పెరిగింది అంటున్నారు. ఏం చెప్తారు? తగ్గుతాదనుకున్నాం కానీ పెరుగుతూనే ఉంది కదండి. అంటే నిన్నటి వరకు జనాల అంచనా ఎలా ఉండే అంటే మొన్నటి వరకు అమాంతం ఈసారి చాలా తగ్గింది కదా, సో మళ్ళీ ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి, ఒక 60 మట్టుకు వెళ్తుంది, ఖచ్చితంగా 60 వరకు వెళ్తే బాగుంటుందని చాలా మంది ఫీలింగ్ ఉండే. మరి మీరేం చెప్తారు? ఫీలింగ్ ఉండగానే తగ్గుతుంది, కొందామని అనుకున్నాం. చాలా బాగుంటుంది, ఎందుకంటే మా హస్బెండ్ తోటి ఇంకా గోల్డ్ కొనిచ్చుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను. అవును, తగ్గితేనే మంచిది, ఇంకా తీసుకుందాం అనుకున్నాం. కానీ నిన్న వచ్చాము షాపింగ్కి, నిన్న తగ్గిందని కొనుక్కున్నాము. మళ్ళీ ఈరోజు వచ్చే లోపల 64 చేసేసారు దాన్ని. పెరిగింది, మళ్ళీ 800 పెరిగింది. 800 గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది అంటున్నారు. మరి ఇక్కడ మేనేజ్మెంట్ మీరు ఏం చెప్తారు? కొనొచ్చా? ఈ టైంలోనే కొనొచ్చా? మళ్ళీ పెరిగితే కష్టమేమో. ఈ టైమే బెస్ట్ టైం ఏమో అనిపిస్తుంది మాకు, బంగారం ఇష్టపడి కొనే వాళ్ళకి. అవును, పెరిగే అవకాశాలే ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూస్తూ ఉంటే దీన్ని బట్టి. ఇక్కడ ఎక్కువ మట్టుకు హడావిడి అయితే లేదు, ఎందుకంటే విన్నర్ కదా, నార్మల్గా మనం కస్టమర్స్తోనే మాట్లాడాము. నిజంగా అంటే బంగారం బడ్జెట్ ఉన్న వాళ్ళ గురించి ఇది. బంగారం కొనాలనుకునే వాళ్ళకి అసలు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని సంబంధం ఏమి ఉండదు. కొంత బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళకి అంటే 20%, ఇక్కడ మన మేనేజర్ చెప్పినట్టుగా ఒక 20% వాళ్ళు మాత్రం తగ్గితే ఈ టైంలో కొనుక్కుంటే బాగుండు అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు. అది బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు. సో ఇక్కడ బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఆలోచించకుండా అమాంతం కొనేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే గ్రాఫ్ అనేది అయితే మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది. మొన్నటి వరకు ఏదైతే అనుకున్నామో జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కొంతవరకు 60కి వెళ్తే బాగుండు అన్నట్టుగా. మరి గ్రాఫ్ అనేది మెల్లమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది. మళ్ళీ 70 దాటేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా. మరి ఇంకా జనరల్గా అన్ని జ్యువెలరీ షాప్లోనూ ఇదే రేట్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే 800 పెరిగింది. మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా ఎవరి చేతిలో లేదు, పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయంటున్నారు. మరి ఇంకా ఇంకెందుకంటే ఆలస్యం, కొనే వాళ్ళు ఉంటే వెంటనే ఈ రేట్ ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఈ రేట్ అయితే విజిబుల్ రేటు, సో ఇదే బెస్ట్ రేటు. మళ్ళీ పెరిగితే మాత్రం కష్టమైపోతుంది. సో ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఈ రేట్లోనే కొనేస్తే బాగుంటుందని కూడా మేనేజ్మెంట్ చెప్తున్నారు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కొనాలనుకుంటే వచ్చేయండి. అంటే నేను ఇక్కడికే రావాలని అయితే చెప్పట్లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీరు మీ ఇష్టం అది. కాకపోతే బంగారం కొనాలి, కొంచెం బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్ళు కొనాలనుకుంటే మాత్రం
లేట్ చేయకుండా వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చేది ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణం అయితే వస్తుంది. కానీ ఈ ఆఫర్ రేట్ ఏదైతే ఉందో గ్రాఫ్ తగ్గడానికి ఆషాఢమా శ్రావణమా ఇంకేంటని సంబంధం లేదు. పెరగాలనుకుంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి అని కూడా మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా రేట్ చూసుకొని ఆలోచించి